సిటీలో లేడీస్ క్లబ్స్ అన్నీ కలిపి నిర్వహించిన పోటీలో ఆదర్శ దంపతుల జంటగా రమేష్, హేమ ఎన్నికయ్యారు. ఆ సందర్భంగా వాళ్ళు జరిపిన ఫంక్షన్లో హేమ ధరించిన చీర, నగలు చూసి అక్కడున్న ఆడవారి మనసులు ఈర్ష్యతో కుతకుతలాడాయి. అందం, ఐశ్వర్యం ఈ రెండు వనగూడడం చాలా అరుదంటారు. వీటికి సామర్థ్యం కూడా కలిసి రావడంతో ఆ ఇద్దరూ చాలా అపురూపమైన జంటగా ఉన్నారు. రమేష్ లాంటి భర్త దొరికినందుకు హేమ అదృష్టానికి లోలోపల ఈర్ష్యపడుతూ పైకి ఎక్కడలేని ఆనందము ప్రకటిస్తూ అభినందనలు తెలిపారు చాలామంది. క్లబ్బు ఆవరణలో షామియానా వేసి వేదిక సిద్ధం చేశారు. ఫంక్షన్కి వచ్చిన పెద్దల్లో చాలామంది రమేష్ అనేక సంస్థలకు చందాలు ఇచ్చిన దాతృత్వాన్ని వేణోళ్ల శ్లాఘించారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా పొగడ్తలతో ఆకాశానికి ఎత్తుతుంటే రమేష్ టేబుల్ మీద తనకు మెళ్ళో వేస్తే తీసిపడేసి ఉంచిన పెద్ద గులాబీ దండలో నుంచి పువ్వుల రేకులు తుంచుతూ చెప్పేవాళ్ల ముఖాలను చిరునవ్వుతో పరిశీలిస్తూ కూర్చున్నాడు. అతని చూపుల్లో తృప్తి, లీలగా అహం స్పష్టంగా కనిపిస్తున్నాయి. అనుకున్నది సాధించినప్పుడు కలిగే తృప్తి అది. ఈ ప్రపంచం యొక్క ఆయువుపట్టు ఎక్కడుందో వెదికి పట్టుకుని గుప్పెట్లో ఇముడ్చుకున్నప్పుడు పొందే అహం అది. హేమ మాత్రం ఈ పొగడ్తలు వినలేనట్లు ముఖం దించుకుని ముళ్ల మీద కూర్చున్నట్టు కూర్చుంది. లేడీస్ క్లబ్ వాళ్ళు ఫంక్షన్ అయిపోయిన తర్వాత గ్రాండ్గా బఫే డిన్నర్ ఏర్పాటు చేశారు. సిటీకి అంతటికీ ఖరీదైన హోటల్కి ఆర్డర్ ఇవ్వడంతో ఆ హోటల్ బాయ్స్ వచ్చి సర్వ్ చేస్తున్నారు. కొంతమంది సుతారంగా 2 మెతుకులు కొరికినట్లుగా నాజూకుగా తింటుంటే కొంతమంది మేనర్స్ మాట మర్చిపోయి తమకు ఇష్టం వచ్చిన రీతిలో తింటున్నారు. అందరూ మాట్లాడుతూ ఉండడంతో గడబిడగా సందడిగా ఉంది. ఆడవాళ్లల్లో చాలామంది హేమ చుట్టూ చేరారు. క్లబ్ ప్రెసిడెంటు గబగబా 2 స్వీట్లు తీసుకువెళ్లి రమేష్ తింటున్న ప్లేట్లో వడ్డిస్తూ, మీకు నా ప్రత్యేక అభినందనలు అంది. నోనో, ఇప్పటికే ఎక్కువైపోయింది. రమేష్ తింటున్న ప్లేటు చప్పున పక్కకు పెట్టేశాడు. అభినందనలు తిరస్కరించకూడదు మరి, నిష్ఠూరంగా చూసి అందావిడ. పెద్ద ఇబ్బందే తెచ్చిపెట్టారే నాకు. నేను లావెక్కితే హేమ నాకు డైవర్స్ ఇస్తానని బెదిరిస్తుంది. డాక్టర్ నన్ను స్వీటు తగ్గించేయమని ఎప్పుడో చెప్పారు. హేమ, నేను పెళ్లి ప్రమాణంతో పాటు ఎవరు లావెక్కినా రెండో వాళ్ళు వదిలేసేటట్టుగా వాగ్దానం చేసుకున్నాం నేను, హేమ అన్నాడు. అందరూ గొల్లును నవ్వారు. మీ మాట నిజమైతే మీరు తప్పకుండా జాగ్రత్త పడాల్సిందే. ఆవిడ అన్నమాట బాగానే నిలబెట్టుకున్నట్టుగా సన్నగా ఉన్నారు. మీరు ఎప్పటికే కాస్త మా వర్గంలో చేరే సూచనలు కనిపిస్తున్నాయి, ఒక లావుపాట ఆయన అన్నాడు. ఏం చేస్తాం చెప్పండి, ఆడవాళ్లు ఇంట్లో నుంచి కదలరు. భోజన విషయంలో క్రమశిక్షణ ఉంటుంది. మనం బయట తిరుగుతాం. ఇలాంటి మొహమాటాలు తప్పవు. వెయ్యండి స్వీట్లు, అంతగా అయితే రేపు ఉపవాసం అయినా చేస్తాను గాని మీ అభినందన మాత్రం వదులుకోలేను అన్నాడు. ప్లేట్ ముందు చూస్తూ ప్రెసిడెంట్ గారు రమేష్ మాటలకు చాలా సంతోషించినట్లుగా ఆవిడ ముఖం చూస్తూ చెబుతుంది. అతను పెళ్లి ప్రసక్తి తెచ్చేసరికి కొంతమంది ముఖాలు చూసుకున్నారు, కొంతమంది పక్కవాళ్ల చేతులు గిల్లారు. అందరి మాటలు అతి శ్రద్ధగా వింటున్నట్లుగా ఆ పార్టీలో ఎంతో ఆనందంగా పాల్గొన్నట్టు నటిస్తున్న హేమ మనసు అక్కడ లేదు. ఎప్పుడెప్పుడు ఇక్కడి నుంచి బయటపడతానా అన్నట్టే భోజనం చేస్తుంది. తెల్లటి యూనిఫామ్ ధరించి సర్వర్స్ చకచక ఖరీదైన గాజు గిన్నెలతో భోజన పదార్థాలు తెచ్చి బల్ల మీద ఎప్పటికప్పుడు అయిపోకుండా అమరుస్తున్నారు. హేమ పరధ్యాసగా ఆలోచిస్తూ వాళ్ల వైపే చూస్తుంది. అందరూ దాదాపు ఒకే వయసులో ఉన్నట్టున్నారు. ఏయ్, నిన్నే, కొంచెం వాటర్ తీసుకురా. హేమ పక్కన ఉన్న సెక్రటరీ దూరంగా వెళ్తున్న ఒక సర్వర్ను కేకపెట్టి పిలిచి చెప్పింది. అతను వెనక్కి తిరిగి చూసి అలాగే అన్నట్లు తల ఊపి వెళ్ళిపోయాడు. మధు ఒక్కసారి గావు కేక పెట్టింది. చుట్టుపక్కల ఉన్న అందరూ మాటలు మానేసి తిరిగి చూశారు. హేమ అప్పటికే తింటున్న స్వీటు టేబుల్ మీద పడేసి మధు మధు అంటూ ఎదురుగా వస్తున్న ఒక సర్వర్ను ఢీకొట్టి అతని చేతిలో సాంబార్ గిన్నె తొణికిపోయేలా చేసి తూలి పక్కనున్న టేబుల్ మీద చేయి వేసి ఎలాగో ఆపుకోబోయి అక్కడున్న గాజు నీళ్ల కూజా మీద పడింది. కూజా కింద పడి ముక్కలై నీళ్లు నేల మీద ఒలికిపోయాయి. హేమ అరుస్తూ తన వైపు రావడం చూసిన అతను గబగబా నడక వేగం హెచ్చించాడు. మధు! హేమ అరుస్తూ పరిగెత్తుకు వెళ్లి అతన్ని 2 చేతులతో చుట్టేసి గట్టిగా పట్టుకుంది. అతను హేమ చేతుల్ని వదిలించుకోవడానికి ప్రయత్నించసాగాడు. హేమ ఆ క్షణంలో రమేష్ ఎంతో అపురూపంగా, ప్రాణం కంటే మిన్నగా ఎంచుకునే సభ్యతా సంస్కారాల మాట పూర్తిగా మర్చిపోయింది. మధుని పొదవి పట్టుకుని వెనక్కి తిరిగి అప్పటికే అక్కడికి గబగబా వస్తున్న రమేష్తో, రమేష్, మధు అంది. రమేష్తో పాటు చాలామంది అక్కడికొచ్చారు. మధు ముఖం ఎర్రబడింది. బలమంతా ఉపయోగించి ఎలాగో హేమ చేతుల్ని వదిలించుకున్నాడు. సారీ, మీరెవరో నాకు తెలీదు అన్నాడు. విషయం ఏమిటో తెలియక సర్వర్లు కూడా చేస్తున్న పనులు ఆపేసి అక్కడికి పరిగెత్తుకొచ్చారు.
రమేష్, మధు పట్టుకో, వదిలేయకు వాణ్ణి, హేమ రమేష్ చెయ్యి పట్టుకుంటూ అంది. హేమ, నీకు మతిపోతుంది, పళ్ళ బిగువున అన్నాడు రమేష్. మధు, ఇంటికి వెళ్దాంరా. హేమ మళ్ళీ చప్పున మధు వైపు వెళ్లబోయింది. కానీ రమేష్ చెయ్యి హేమను గట్టిగా పట్టుకుని ఆపేసింది. ఆవిడ పొరపడ్డట్టున్నారు సార్. మధు కంఠంలో వ్యంగ్యం వాడిబాణంలా ఉంది. ఎస్, ఐఎమ్ సారీ, గంభీరంగా అన్నాడు రమేష్. మధు కళ్ళు తుపాకీ గుళ్లల్లా మెరుస్తూ అతని వైపు చూశాయి. ఆ వెంటనే గిరుక్కును వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. నేను పొరపడలేదు, వాడు మధే. అయ్యో, వెళ్ళిపోతున్నాడు రమేష్. ఆపు, వాణ్ణాపు, వెళ్ళి పట్టుకో, హేమ తొందర చేసింది. హేమ, పిచ్చి హేమ. అతని స్వరం లాలనగా ఉన్న కళ్ళు ఆజ్ఞాపిస్తున్నట్లుగా ఆగ్రహంగా ఉన్నాయి. హేమకి హఠాత్తుగా ఒంటి మీద స్పృహ తెలిసినట్లయింది. చుట్టూ చూసింది. ఫంక్షన్కి వచ్చిన అందరూ అక్కడ మూగి వినోదంగా కుతూహలంగా తన వైపు చూస్తున్నారు. నీకు బుద్ధి లేదు హేమ, నలుగురిలో ఉన్నానన్న జ్ఞానం కూడా లేకుండా ఇలా చేస్తావా? ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఇంటికి వస్తూ ఉండగా అన్నాడు రమేష్. వాడు మధు కాదంటావా నువ్వు? మధే, కానీ తనని మనం గుర్తించడానికి ఇష్టపడడం లేదు అని తెలుసుకోవే నువ్వు. ఏమో, వాణ్ణి అలా హఠాత్తుగా చూసేసరికి నాకు మతిపోయింది. చేతికందిన పిల్లాన్ని వదిలేశావు, మళ్ళీ కనిపిస్తాడో కనిపించడో. ఇద్దరు ఇంటికొచ్చారు. హేమ బట్టలు మార్చుకుంది. రమేష్ అరగంట అయిన తర్వాత హేమను పిలిచి బయలుదేరు, వెళ్ళి మధుని తీసుకొద్దాం అన్నాడు. ఎక్కడున్నాడు? ఆశ్చర్యంగా అంది హేమ. ఆ హోటల్ మేనేజరు ప్రొప్రైటరు ఇద్దరు నాకు బాగా తెలుసు. ఇప్పుడే ఫోన్ చేశాను, మధు ఉన్నట్ట. హేమ గబగబా వెళ్ళి చెప్పులు వేసుకుని వచ్చింది. దాదాపు అర్ధరాత్రి కావస్తుంది. అంతటా నిశ్శబ్దం అలుముకుని ఉంది. రమేష్ డ్రైవ్ చేస్తున్న కారు బాగా పేరున్న ఆ హోటల్ ఆవరణలోకి వచ్చి ఆగింది. మేనేజర్ ఎదురొచ్చాడు. ఫోన్లో రమేష్ ఏం చెప్పాడో తెలియదు. అతను రమేష్ కారు దిగగానే, ఇటు రండి సార్, వాళ్ళ గదులు ఇటువైపున్నాయి అంటూ హోటల్కి పక్కగా ఉన్న ఆవరణలోకి తీసుకువెళ్ళాడు. వరుసగా 7-8 గదులున్నాయి. 1-2 గదుల్లో ఇంకా లైట్లు వెలుగుతూ మాటలు వినిపిస్తున్నాయి. మేనేజర్ ఓ గది ముందు నిలబడి మధు అని పిలిచాడు. సార్ అంటూ మధు వెంటనే లోపల నుంచి బయటకొచ్చాడు. వస్తూనే మేనేజర్ పక్కన నిలబడి ఉన్న రమేష్ని హేమని చూసి సర్పదృష్టుడిలా ఆగిపోయాడు. వీళ్ళు నీ కోసం వచ్చారు అన్నాడు మేనేజర్. వాళ్ళెవరో నాకు తెలీదు, నిర్లక్ష్యంగా వచ్చింది జవాబు. రమేష్ ఒక అడుగు ముందుకు వేశాడు. మధు, నా వైపు సరిగ్గా చూడు. నేనెవరో తెలియదు అని ప్రమాణం చేయి నువ్వు. అలా చేస్తే నేను నిజంగా వెళ్ళిపోతాను. ఇంత క్రితం మీరు నన్ను గుర్తుపట్టలేదు అని ప్రమాణం చేయండి ముందు. అదా, నీకోసమే అలా చెప్పాను. అప్పుడు అలా అనకపోతే హేమ నిన్ను వదలదు. నిన్ను బలవంతంగా ఇంటికి తీసుకువెళ్లే పరిస్థితి తెస్తుంది. నానా గొడవ అవుతుంది. అవును, అందరూ ఉన్నారు, పాపం పరువు పోతుంది. పోని అలాగే అనుకో, ఇంటికి వెళ్దాంరా. రమేష్ స్వరం ఎంతో లాలనగా ఉంది. నాకు ఇల్లనేదే లేదు, పెడసరంగా వచ్చింది సమాధానం. రమేష్ ఒక క్షణం అలాగే నిలబడ్డాడు. తరువాత ఎంతో శాంతం తెచ్చిపెట్టుకున్న స్వరంతో, నువ్వు ఇలా ఎందుకు తయారయ్యావో నాకు అర్థం కావడం లేదు. నిన్ను చూస్తుంటే నువ్వు నా దగ్గర చదువుకున్న ఆ మధువేనా అనిపిస్తుంది. నాకు అనిపిస్తుంది మీరు నాకు ట్యూషన్ చెప్పిన ఆ మనిషేనా అని. పాపం, ఆ రోజులు తలుచుకుంటే మీకిప్పుడు సిగ్గుగా ఉంటుంది కాబోలు. తలతెక్కగా మాట్లాడకు, ఇంటికి పద. మీరు మర్యాద మర్చిపోయి మాటలు మీరకండి. అప్పటికే మధుతోటి బాయ్స్ 2-3 అక్కడికొచ్చి నిలబడ్డారు. హేమ ఇంకా చూస్తూ నిలబడలేకపోయింది. 2 అడుగులు ముందుకు వేసి మధు చెయ్యి పట్టుకుంటూ, రే మధు, ఏమిట్రా ఈ మాటలు అంది దీనంగా. మధు చేతులు ఒక విదిలింపుతో విదిలించుకున్నాడు. కనీసం నా కోసమైనా ఇంటికి రా అంది అర్థిస్తున్నట్టుగా. ఎందుకు రావాలి? నువ్వెవరు నాకు? నువ్వు అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు? మేం కావాలి అనుకుంటే ఆ రోజున అట్లా అమ్మతో నాన్నతో చెప్పకుండా ఈయంతో లేచిపోయేదానివి కాదు. నోర్మయ్! రమేష్ చెయ్యెత్తాడు. పక్కన మేనేజర్ చప్పున చెయ్యి పట్టుకున్నాడు. మధు పక్కన ఉన్న బాయ్స్ అతనికి దగ్గరగా వచ్చి నిలబడ్డారు. ఇతని మీద చెయ్యి వెయ్యి, నీ పని చెబుతాం అన్నట్టున్నాయి వాళ్ల చూపులు. మధు వాళ్లను వేలితో చూపిస్తూ, జాగ్రత్త, నా మీద చెయ్యి పడిందా మీ ఒళ్ళు మళ్ళీ జన్మలో మీ స్వాధీనంలో ఉండకుండా పోతుంది. కండబలం మీకే కాదు అందరికీ ఉంటుంది అని తెలుసుకోవడం మంచిది. అతని స్వరంలో ఏమాత్రం తొణుకు లేదు. రమేష్ నివ్వరబోయినట్టు నిలబడిపోయాడు. హేమ నిస్సహాయంగా చూసింది. మేనేజర్ కంగారుగా, సార్, ఆ అబ్బాయికి ఇంటికి రావడం ఇష్టం లేనట్టుంది, వదిలేయండి, ఇంకోసారి చూద్దాం అన్నాడు. వెళ్దాం పద హేమ అన్నాడు రమేష్. కానీ అతని కళ్ళు మధునే చూస్తున్నాయి.
హేమ నిస్సహాయంగా రమేష్ దగ్గరకు వచ్చింది. ఇప్పటి పిల్లలంతా ఇలానే ఉన్నారు సార్. అసలు దీనికి అంతటికీ కారణం ఈ పుస్తకాలు సినిమాలు అనుకోండి. మా చెల్లెలి కొడుకు ఇట్లాగే ఇంట్లో నుంచి పారిపోయాడు. 2 సార్లు తీసుకొచ్చాం, మళ్ళీ పారిపోయాడు. ఇక వదిలేసి ఊరుకున్నాం. రమేష్ వెంట నడుస్తున్న మేనేజర్ సానుభూతిగా అన్నాడు. ఇద్దరూ కారులో ఇంటికి తిరిగొస్తూ ఉండగా హేమ ముఖం చేతుల్లో దాచుకుని ఏడుస్తూ అంది. రమేష్, ఇదివరకు జగదంబ లాంటి వాళ్ళు ఎందరో ఈ మాట అన్నారు. కానీ ఈరోజు మధు అంటుంటే విని భరించడం నాకు చేత కావడం లేదు. పొడుచుకు చావాలనిపిస్తుంది. పిచ్చి హేమ, ఎంత అమాయకురాలివి. రమేష్ ఒక చేత్తో డ్రైవ్ చేస్తూ ఎడం చెయ్యి చాచి ఆమె భుజాల చుట్టూ వేసి దగ్గరకు తీసుకున్నాడు. అతని ముఖం యుద్ధంలో చిత్తుగా ఓడిపోయిన మహారాజు ముఖంలా ఉంది. ఆ రాత్రంతా హేమ నిద్రపోనే లేదు. ఉదయం కాఫీ తాగేటప్పుడు రమేష్ కూడా నిద్రపోలేదని ఎర్రబడిన అతని కళ్ళే చెబుతున్నాయి. హేమ కాఫీ తాగుతూ, రమేష్, ఈ ప్రపంచంలో డబ్బు సాధించలేంది ఏదీ లేదంటావుగా ఎప్పుడూను. నీ డబ్బుతో మధుని ఇంటికి తీసుకురా మరి అంది. రమేష్ చురుగ్గా తలెత్తి చూశాడు. అతని కళ్ళు కటకటాల మధ్య బంధించబడ్డ ఆకలిగొన్న సింహంలా ఉన్నాయి. రమేష్ రోజు కంటే త్వరగా స్నానం చేసి పని మీద బయటికి వెళ్ళిపోయాడు. హేమ కళ్ల ముందు మాటిమాటికి మధు రూపమే కదులుతుంది. ఎంత మారిపోయాడు, ఎంత మారిపోయాడు అని పదే పదే అనిపించసాగింది. మధు కర్కశంగా అన్న మాట గుర్తుకొచ్చినప్పుడల్లా హేమ కళ్లల్లో నీటిపొర అడ్డుపడుతుంది. తను కాపురానికి వచ్చిన కొత్తల్లో రంగనాయకి రాసిన ఉత్తరం గుర్తుకొచ్చింది. పెట్టి అడుగున అపురూపంగా దాచుకున్న దాన్ని తీసి మళ్లీ మళ్లీ 10 సార్లు చదివింది. అది చదివిన కొద్దీ మధు తన పట్ల దురభిప్రాయపడడంలో ఆశ్చర్యమేమీ కనిపించలేదు. దాదాపు 12 గంటలు అవుతూ ఉండగా రమేష్ ఇంటికి తిరిగొచ్చినట్టు బయట కారు శబ్దం వినిపించింది. హేమ ఉత్తరం మడిచి పుస్తకంలో పెట్టి డ్రాయర్ సురుగులాగి తోసి బయటకు వస్తూ ఉండగానే హేమా, హేమా అన్న రమేష్ పిలుపు బిగ్గరగా వినిపించింది. హేమ గబగబా కిందకొచ్చింది. మెట్లు దిగుతున్న హేమ చటుక్కున ఆగిపోయింది. ఎదురుగా రమేష్ పక్కన మధు నిలబడున్నాడు. మధు! హేమ సుడిగాలిలా అతని దగ్గరకు వెళ్ళింది. మధుని 2 చేతులతో దగ్గరకు లాక్కుంటూ, వచ్చావట్రా, నీకోసం రాత్రంతా నిద్రపోనే లేదు నేను అంటూ గబగబా అతని నుదుటి మీద తల మీద ముద్దు పెట్టుకుంది. మధు చిరాకు పడ్డట్టుగా కంపరంగా చూసి హేమ చేతుల్ని వదిలించేసుకున్నాడు. వేధవ, ఎంత పెద్దగా అయ్యావురా, ఎన్నాళ్ళయింది నిన్ను చూసి, నాకంటే పొడుగయ్యావు అంది. సరే భోజనం చేయలేదు, మా ఇద్దరికి ఆ ఏర్పాట్లు చూడు ముందు అన్నాడు రమేష్. అలాగే, మధు స్నానం చేస్తావట్రా అంది. తల అడ్డంగా తిప్పాడు అతను. కూర్చో అన్నాడు రమేష్. మధు విననట్టే నిలబడిపోయాడు. అతని కళ్ళు ఐశ్వర్యం తొణికిసలాడుతున్న ఆ ఇంటిని ఈర్ష్యగా పరిశీలిస్తున్నాయి. హేమ వంటింట్లోకి పరిగెత్తింది. కూర్చో రెండోసారి అన్నాడు. మధు సోఫా చివరగా కూర్చున్నాడు. మధు, ఒక్క మాట అడుగుతాను, చెబుతావా అన్నాడు రమేష్. అడగండి. మా మీద నీకు ఎందుకింత ద్వేషం? కారణం ఏమిటో చెప్పగలవా? మా అక్కని మీరెవ్వరికీ తెలియకుండా అంత రహస్యంగా మీరెందుకు పెళ్లి చేసుకున్నారో చెప్పగలరా? తడుముకోకుండా సూటిగా వచ్చింది ఎదురు ప్రశ్న. రమేష్ నిరుత్తరుడైనట్టు చూశాడు. మీరలా దొంగతనంగా పెళ్లి చేసుకుని మా నాన్న పరువు తీయకపోయినట్లయితే మాకిన్ని కష్టాలు వచ్చేవి కానే కావు. మేము ఆ ఇందుపల్లి వెళ్లవలసిన కర్మ పట్టేది కాదు. రమేష్ దీనికి కూడా జవాబు చెప్పలేకపోయాడు. ఇంతలో హేమ అక్కడికొచ్చింది. రమేష్, బట్టలు మార్చుకో మధు అంది. నేను భోజనం చేయను, నాకు ఆకలిగా లేదు అన్నాడు మధు. బట్టలు మార్చుకోవడానికి లోపలికి వెళ్ళబోతున్న రమేష్ ఆగిపోయాడు. వెనక్కి తిరిగి మధు దగ్గరకు వస్తూ, మధు, ఇంత క్రితమే నీకు నేను చెప్పాను, జరగబోయేది కూడా అదే. నువ్వు ఒకరోజు కాదు, వారం రోజులు బాగా ఆలోచించుకుని చెప్పు. ఉంటే నా దగ్గరుండి చదువుకో, లేదా మీ అమ్మగారి దగ్గరకు వెళ్ళు, అంతేగాని మూడో చోట ఉండడానికి వీల్లేదు. మధు క్షణంసేపు తలదించుకుని నేలకేసి చూశాడు. ఆ వెంటనే తలెత్తుతూ, మా ఇంటికి వెళ్తాను, పంపించేయండి అన్నాడు. సరే, భోజనం చెయ్యి. రమేష్ ముఖంలో ఆశాభంగం స్పష్టంగా కనిపించింది. నాకు ఆకలి లేదని చెప్పానుగా. భోజనం చేయందే నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. మీరుండే చోట పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోనని మా అమ్మ మీద ఒట్టు వేసి శపథం చేసుకున్నాను. మీరు తిని తీరాలంటే తింటాను, కానీ అది నాకు విషంలా ఉంటుందని మాత్రం మరవకండి. హేమ నిస్సహాయంగా చూసింది రమేష్ వైపు. రమేష్ ఒక్క నిమిషం అప్రతిభుడైనట్టుగా నిలబడిపోయాడు. సరే, ఇప్పుడే బయలుదేరి వెళ్ళిపోదువు గాని. హేమ, నువ్వు భోజనం చేసిన తర్వాత రెడీ అవ్వు, మధు వెంట వెళ్దువు గాని అన్నాడు.
రమేష్ గదిలోకొచ్చి బట్టలు మార్చుకుంటూ ఉండగా హేమ ఆతృతగా అతని వెనకాలే వచ్చింది. రమేష్, ఏమిటి? నిజంగా నన్ను వెళ్ళమంటున్నావా? నిజంగానే. హేమ ముఖంలో ఆనందం, తొట్రుపాటు, కంగారు కలగాపులగంగా కనిపిస్తున్నాయి. నువ్వు కూడా వస్తున్నావా? "ఉహుం." రాకూడదు అర్థిస్తున్నట్టుగా చూసింది. నాకు పనుంది. నువ్వు త్వరగా రెడీ అవ్వడం మంచిది. మధు భోజనం చేయనంటున్నాడు. హేమకి కాలు చెయ్యి ఆడనట్టుగా ఉంది. కరుణని పిలిచి త్వరగా ముస్తాబు చేసింది. ఆకలి చచ్చిపోయినట్లున్న రమేష్కి భయపడి భోజనానికి కూర్చుని 4 మెతుకులు కెలికి వదిలేసింది. త్వరగా చెప్పులు వేసుకో, కూతుర్ని తొందర చేసింది. కరుణెక్కడికి? అన్నాడు గదిలోకొస్తూ. అదేమిటి, నాతో రాదా? కరుణ వస్తుందని నీకెవరు చెప్పారు? అతను జేబులోంచి కొంత డబ్బు తీసి హేమ చేతికిచ్చాడు. రమేష్. రమేష్ కరుణని ఎత్తుకున్నాడు. కరుణ రాదు. నువ్వు ఒక్కదానివి వెళ్తున్నావు అన్నాడు. హేమ మోహంలో ఒక్కసారి ఆశాభంగం వెల్లువలా వచ్చింది. ఏమిటి? నువ్వు లేకుండా, కరుణ రాకుండా నేను ఒక్కదాన్నే వెళ్ళడమా? నేను వెళ్ళను అంది హఠం చేస్తున్నట్టుగా. సరే మానే, డ్రైవర్ తీసుకువెళ్ళి దించొస్తాడు అన్నాడు. హేమ మెదలకుండా బయలుదేరింది. అరగంట తరువాత హేమ, మధు ఎక్కిన కారు బయలుదేరింది. రమేష్ కూతుర్ని ఎత్తుకుని మెట్ల మీద నిలబడి చెయ్యి ఊపాడు. కారు వెళ్ళిపోయింది. రమేష్కి హఠాత్తుగా గుండెల్లో శూన్యం ఆవరించుకున్న అనుభూతి కలిగింది. పెళ్లైన ఇన్ని సంవత్సరాలలో హేమ ఇల్లు వదిలి వెళ్లడం ఇదే ప్రథమం. ఉదయం లేవగానే పోలీస్ అధికారులకి మధు సంగతి చెప్పి వాళ్ల సాయంతో వెళ్లి హోటల్ నుంచి బలవంతంగా ఇంటికి తీసుకొచ్చాడు. తన ఇంట్లో 2 రోజులు మధు ఉంటే మెల్లగా అతనికి అన్నీ వివరంగా నచ్చచెప్పొచ్చని, దారికి తేవొచ్చని ఎంతో ఆశపడ్డాడు. కానీ మధు ఒక్క మాటతో అతని నమ్మకాలన్నీ వమ్ము చేశాడు. అనుకున్నది ఒకటైతే జరిగింది ఇంకొకటి. చాలా రోజుల తర్వాత అతని అంచనా గురి తప్పింది. ఆశాభంగం ఎంత చేదుగా ఉంటుందో మళ్లీ గుర్తుకొచ్చింది. కారు రివ్వున ఇందుపల్లె వైపు దూసుకుపోతూ ఉండగా హేమ మధు చేతిని తన చేతిలోకి తీసుకుంటూ అడిగింది. ఏరా మధు, నిజం చెప్పు, నన్ను మర్చిపోయావురా? నువ్వు మమ్మల్ని కాదని వెళ్ళిపోలేదా? మమ్మల్ని చూడకుండా ఇన్ని సంవత్సరాలు గడపలా? ఆ రోజు నాకు ఇంకా గుర్తుంది. నేను పిక్నిక్కి వెళ్ళి వచ్చేసరికి నువ్వు ఇంట్లో నుంచి మాయమయ్యావు. పెళ్లి చేసుకుని వెళ్ళిపోయావని, నాన్నని చాలా బాధ పెట్టావని అమ్మ చెప్పింది. నిజమేరా, నిజమే. అమ్మ చెప్పిందంతా నిజమే. అలా ఎందుకు చేసావక్క? నీకు రమేష్ అంటే అంత ఇష్టం ఉంటే చెప్పకపోయావా? కనీసం నాకు చెప్పకపోయావా? అదేరా నేను చేసిన తప్పు, నీరసంగా అంది హేమ. ఇదిగో ఊరు రానే వచ్చేసింది. మళ్ళీ జన్మలో ఈ ఊరు రాకూడదనుకున్నాను, అయినా వచ్చేశాను అన్నాడు విచారంగా. చాలా చిన్న పల్లెటూరు అది. అందరూ ఖరీదైన కారు వంక ఆశ్చర్యంగా వింతగా చూస్తున్నారు. పాతగా ఉన్న పెంకుటింటి ముందాగింది కారు. ఇదేనా ఇల్లు? ఇదే. దిగు మరి. మొదట నువ్వు దిగు. హేమ దిగింది. వెంట మధు కూడా దిగాడు. వాకిట్లో పెట్టిన చామంతి చెట్లకు పోయడానికి బకెట్తో నీళ్లు తెస్తున్న పని మనిషి గభాల్న అది కింద పడేసి, అమ్మగారు, అబ్బాయి గారు వచ్చేశారు అని అరుస్తూ ఇంట్లోకి పరిగెత్తింది. కారు దగ్గర నుంచి నడిచి ఇంటిని సమీపిస్తుంటే హేమ చెయ్యి మధు గట్టిగా పట్టుకున్నాడో లేక మధు చేతిని హేమ గట్టిగా పట్టుకుందో తెలియదు గాని ఇద్దరి చేతులు ఒకదాన్నొకటి గట్టిగా పెనవేసుకున్నట్టు బిగుసుకున్నాయి. రంగనాయకి బయటకొచ్చింది. చిక్కిన ఆ ముఖంలో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఆనందం హేమని చూడగానే అంతులేని ఆశ్చర్యంగా మారిపోయింది. వదినా? హేమ పిలవలేనట్లు పిలిచింది. రంగనాయకి నోట మాటరానట్టు, నడవడానికి అడుగులు తడబడినట్టుగా నిలబడ్డ చోటు నుంచి చేతులు చాచింది. హేమ చప్పున పరుగులాంటి నడకతో వచ్చేసింది. వదినా అంటూ రంగనాయకి గుండెల్లో ముఖం దాచుకుంది. ఒక చేత్తో హేమను చుట్టేసి గుండెకి అదుముకున్న రంగనాయకి రెండో చేయి చాచి మధుని దగ్గరకు తీసుకుంది. ఇద్దరి తలల్ని దగ్గరగా, ఇంకా దగ్గరగా గుండెలకు నొక్కుంటున్న రంగనాయకి ఆ క్షణంలో ఏడుస్తుందో నవ్వుతుందో ఎవ్వరూ చెప్పలేకపోయారు. ఒక చేత్తో హేమని, రెండవ చేత్తో మధుని పొదివి పట్టుకుని రంగనాయకి లోపలికొచ్చింది. ఏమండి, ఇదిగో మిమ్మల్నే. హేమ వచ్చింది, మధు వచ్చాడు, మెలకువ తెచ్చుకోండి, ఇటు చూడండి అంది. రంగనాయకి ఎంత లేపినా శేషగిరి కదల్లేదు. గుర్రు పెడుతూ సుషుప్తావస్థలో ఉండిపోయాడు. మంచం మీద నెరిసిన జుట్టుతో, మాసిన గడ్డంతో, అక్కడక్కడా చిరుగులు తొంగి చూస్తున్న చొక్కాతో ఒళ్ళు తెలియనట్టుగా నోరు కాస్త తెరిచి ఈ లోకంలోనే లేనట్టు నిద్రపోతున్న శేషగిరిని హేమ చూసి కొయ్యబారినట్టు నిలబడిపోయింది. ఎవరి అపరిచిత వ్యక్తి? తన అన్న శేషగిరేనా? ముఖంలో ఆ జవసత్వాలేవి?
చీటికి మాటికి వదిన్ని తంతాను పొడుస్తాను అని హుంకరించే ఆ దర్పం ఏది? కొద్ది సంవత్సరాల్లో ఇంత మార్పా? హేమ తన కళ్ళను తానే నమ్మలేకపోయినట్టు చూడసాగింది. ఇదేం విచిత్రం! ఒకరి పట్ల వారిని ఏమీ చెయ్యనట్టు ఎలాంటి మార్పు తీసుకురాలేని ఈ కాలం ఒకరి పట్ల ఇంత నిర్దాక్షిణ్యంగా తన ముద్రను వేస్తుందే. ఈ విపరీతం ఎక్కడున్నట్లు? మీ అన్నయ్య ఈ మధ్య కాస్త నల్లముందు అలవాటు చేసుకున్నారే. రంగనాయకి నవ్వు తెచ్చిపెట్టుకుంటూ అంది. రా లోపలికి అంటూ వంటింట్లోకి తీసుకుపోయింది. మధు అప్పటికే తల్లి చెయ్యి విదిలించేసుకుని విసుగ్గా మొహం పెట్టి ఓ పక్కగా నిలబడ్డాడు. మధు వచ్చాడని తెలియగానే ఇరుగు పొరుగు పిల్లలు పరిగెత్తుకొచ్చారు. హేమ, స్నానం చేస్తావా? వేడినీళ్ళు పెట్టనా అంది రంగనాయకి. ఇప్పుడేమీ వద్దొదినా, నువ్వురా కూర్చో అంది హేమ. కూర్చుంటా, ఇప్పుడే ఒక క్షణం అంది రంగనాయకి. హేమ చెయ్యి పట్టుకుని అక్కడున్న గిన్నె తీసుకుని వెళ్ళి దొడ్లో ఉన్న లక్ష్మిని పిలిచి, లక్ష్మి, ఈ పూటకి పాలు కాస్త తీసివ్వు, నాకు కాలు చెయ్యి ఆడనట్లుగా ఉంది అంది. అట్లాగే అమ్మగారు అంది పని మనిషి. కళ్ళు హేమనే చూస్తున్నాయి. మా ఆడపడుచు అంది రంగనాయకి. హేమ వద్దన్నా వినకుండా వంటయ్యే లోపల కాస్త కాఫీ తాగుదు గాని ఎప్పుడు భోజనం చేసి బయలుదేరారో ఏమో అంటూ గబగబా పొయ్యి వెలిగించి చిన్న గిన్నెతో నీళ్లు పెట్టింది. హేమ వంటింటి కిటికీ దగ్గర నిలబడి పని మీద గబగబా అటూ ఇటూ తిరుగుతున్న రంగనాయకిని చూడసాగింది. రంగనాయకిలో శారీరకంగా ఎక్కువ మార్పు లేని మాట నిజమే, కానీ ముఖంలో 1000 బ్రతుకులు మోసిన భారం, అలసట స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎంత చిన్న ఇల్లు, ఎంత లేమి తొంగి చూస్తున్న సంసారం. ఇంతలో గుమ్మంలో అలికిడయింది. హేమ తిరిగి చూసే లోపల పాలచెంబు అందుకున్న రంగనాయకి, నువ్వా, సమయానికొచ్చా ఉరారా అంది. హేమ ఉలిక్కిపడింది. ఎదురుగా గుమ్మంలో సుధాకర్ నిలబడి ఉన్నాడు. అతని చేతిలో పళ్ళు, బిస్కెట్ పొట్లాలు, హార్లిక్స్ సీసా మొదలైన వాటితో నిండి ఉన్న బుట్ట ఉంది. హేమ తొట్రుపాటుగా చూసింది. హేమొచ్చింది, మధుని తీసుకొచ్చింది అంది రంగనాయకి. ఒక్క క్షణం సుధాకర్ కూడా మాట కోసం తడుముకుంటున్నట్టు నిలబడిపోయాడు. రంగనాయకి పాలు గిన్నెలో పోసి తెచ్చి పొయ్యి మీద పెడుతూ, హేమ, నువ్వు మమ్మల్ని వదిలేసినా సుధాకర్ వదలలేదు. ఈ ఊరికి దగ్గరలో ఆశ్రమం కట్టిస్తున్నారట. అక్కడికి వచ్చినప్పుడల్లా మమ్మల్ని పలకరించి వెళ్తూ ఉంటాడు. ఈ మధ్య నా బలవంతం వల్ల భోజనం ఇక్కడే చేస్తున్నాడు అంది రంగనాయకి. సుధాకర్ ముఖం ఎర్రబడింది. చప్పున మాట మారుస్తున్నట్లుగా, బావున్నారా హేమ, పాపేది అన్నాడు. పొయ్యి మీద గిన్నుంది. విసురుతున్న రంగనాయకి చటుక్కున ఆ పని మర్చిపోయినట్టుగా లేచి నిలబడుతూ, అవును, మిమ్మల్ని చూసిన ఈ సంతోషంలో అసలు నా మతిపోయింది, పిల్లెక్కడా అంది. హేమ వెంటనే సమాధానం చెప్పలేకపోయింది. పాప తండ్రిని వదిలిపెట్టి ఉండదనుకుంటా అన్నాడు సుధాకర్ సమాధానమిస్తూ. హేమ అవునన్నట్టు చూసింది. ఇదెక్కడి సోద్యం? ఒక రాత్రికి తండ్రిని మరపించలేని తల్లివా నువ్వు? బొత్తిగా నౌకర్ల మీద వదిలేయటం అలవాటు చేసుకున్నావా ఏమిటి? ఆ పద్ధతి పిల్లకి నీకు ఇద్దరికీ మంచిది కాదు అంది మందలింపుగా. సుధాకర్, నేను మళ్ళీ వస్తాను అని వెళ్లబోయాడు. రంగనాయకి అతన్ని బలవంతంగా ఆపి 10 నిమిషాల్లో చకచకా కాఫీ కలిపిచ్చింది. అతను వెళుతుంటే రాత్రికి భోజనానికి రావడం మర్చిపోవద్దని మరీ మరీ హెచ్చరించింది. సుధాకర్ తప్పకుండా వస్తానని వాగ్దానం చేసి వెళ్ళిపోయాడు. చాలా మంచివాడు హేమ, చాలా బుద్ధిమంతుడు. మొదట మన ఇంటికి రావడానికి చాలా మొహమాట పడ్డాడు. అతను ఆశ్రమం కోసం కొన్న స్థలం పేచీలోకి దిగింది. ఆ పేచీ పెట్టిన రైతు మీ అన్నయ్యకు బాగా తెలుసు. ఆ విషయం పరిష్కారం కోసం రైతులు వెంటబెట్టుకుని వచ్చారు. మొట్టమొదటి రోజున అతను చాలా మొహమాట పడ్డాడు. మంచినీళ్ళు ఇచ్చినా తాగలేదు. తర్వాత బాగా అలవాటైపోయాడు. మధు ఇంట్లోంచి పారిపోయిన తర్వాత మరీ దగ్గరయ్యాడు. ఇప్పుడు తనంతట తనే భోజనానికి వస్తానని కబురు చేస్తాడు. ఆ వంకతో వద్దన్నా వినకుండా ఇదిగో ఇలాంటివన్నీ పట్టుకొస్తాడు అంటూ రంగనాయకి పళ్ళబుట్ట చూపించింది. సరే, ఎంతకీ అసలు సంగతి చెప్పు, మధు ఎక్కడ తగిలాడు అంది. హేమ క్లుప్తంగా జరిగిందంతా చెప్పింది. రంగనాయకి వంట చేస్తూ కళ్ళనీళ్లు పెట్టుకుంటూ మధు వల్ల తను పడిన వేదనంతా హేమకు చెప్పి హృదయంలో భారం దించుకుంది. హేమ పీట మీద కూర్చుని మోకాలి మీద గడ్డం ఆనించుకుని వదినగారు చెప్పేదంతా శ్రద్ధగా వింటుంది. ఇంతలో మధు వచ్చి, డ్రైవర్ పిలుస్తున్నాడు అన్నాడు. హేమ లేచి బయటికి వెళ్ళింది. అమ్మగారు, మీరు ఈ రాత్రికి ఉండేటట్టయితే ఈ పక్కుళ్ళో మా చెల్లెలుంది. నేను వెళ్ళి తెల్లవారేసరికల్లా వస్తాను అన్నాడు. ఆమె సరే అంది. రంగనాయకి వంటవగానే హేమకి, మధుకి, సుధాకర్కి భోజనాలు పెట్టింది. సుధాకర్ పక్కన కూర్చుని భోజనం చేస్తుంటే హేమకు ఎలాగో ఉంది. కనీసం 1000 సార్లైనా రమేష్ గుర్తుకొచ్చాడు. భోజనం వేళకి శేషగిరి లేచాడు. హేమ అతనికి ఎదురుగా వెళ్ళడానికి భయపడింది. రంగనాయకి బలవంతంగా రెక్క పట్టుకుని యువతలకి లాక్కొచ్చింది.
శేషగిరి హేమొచ్చింది అన్న భార్య మాట విని ఆమెను చూసి తలపంకించి ఊరుకున్నాడు. ఎలాంటి ప్రశ్నలు వేయలేదు. అతని ముఖంలో ఏమాత్రం జీవకళ లేదు. మెట్టపల్లాలతో ఎగుడు దిగుడుగా ఉన్న జీవితంలో నడిచి అలసిపోయి మృత్యువు కోసం ఓపికగా ఎదురుచూస్తున్న మనిషిలా ఉన్నాడు. హేమకి దుఃఖం ఆగలేదు. ఎంత చిన్నవాడు అన్నయ్య, ఇంత చిన్న వయసులో ఇలా అయిపోయాడేమిటి అనుకోసాగింది హేమ. రాత్రి రంగనాయకి చాపపరుచుకుని ఒక పక్క మధుని ఇంకో పక్క హేమని పడుకోబెట్టుకుంది. ఇద్దరి మీద చెయ్యి వేసి ఇది కల కాదు నిజమే అన్నట్టు మాటిమాటికి వారి తలలు నిమరసాగింది. సుధాకర్ వాకిట్లో మడత మంచం మీద పడుకున్నాడు. ముందు గదిలో నుంచే శేషగిరి గుర్రు వినిపిస్తుంది. రంగనాయకి హేమ సంసారం గురించిన విషయాలు అడిగి అడిగి అలసిపోయినట్టుగా నిద్రపోయింది. హేమకి ఎంత ప్రయత్నించినా కంటి మీద కునుకు రావడం లేదు. చాప మీద పడుకుని ఎన్ని సంవత్సరాలయ్యిందో. సర్వ సుఖాల మధ్య అతి సున్నితంగా పూలపాన్పులా జీవితం గడుపుతున్న హేమకు ఈ ఇంట్లో కొట్టొచ్చినట్టు కనిపిస్తున్న దారిద్ర్యం చూసిన తరువాత రమేష్ ఇలాంటి దశ నుంచి గొంగళి పురుగు నుంచి సీతాకోక చిలుక ఉద్భవించినట్లు ఎంత ఉన్నతికి ఎదిగాడు. హఠాత్తుగా తెరలు తొలగిపోయినట్లుగా అర్థం కాసాగింది. రమేష్ ఒకప్పుడు తినడానికి కూడా లేనట్లు గడిపాడంటే ఇప్పుడు ఎవరూ నమ్మరేమో. ఎవరో ఎందుకు, తనకే జీవితమంతా కలలాగా ఉంది. మర్నాడు లేస్తూనే హేమ వెళ్తానని ప్రయాణమైంది. చాలే ఊరుకో, రాక రాక ఇన్ని సంవత్సరాలకొచ్చి ఇప్పుడే వెళ్తానంటావా అంటూ రంగనాయకి ఒక్క కసురు కసిరింది. హేమ మాట్లాడలేకపోయింది. బయలుదేరేటప్పుడు రమేష్తో ఎన్ని రోజులుండను అని మాట వరుసకు కూడా అనలేదు. అన్నయ్యని వదిన్ని చూడబోతున్నాను అనే ఆ కంగారులో అసలు ఏ మాట తోచలేదు. 2 రోజుల పాటు ఉంటే రమేష్ ఏమైనా అంటాడని కాదు, కరుణని వదిలి ఉండడం ఆమెకు ఎలాగో ఉంది. కరుణని విడిచి వచ్చిన తర్వాత గాని తన మనసులో ఎంత ప్రేమ ఉందో తెలియలేదు. భర్త మీద ఉన్న ప్రేమ విలువ తెలిసి రావడానికి ఆడపిల్ల తప్పనిసరిగా అప్పుడప్పుడు పుట్టింటికి వెళ్ళొస్తూ ఉండాలేమో. రమేష్కి ప్రప్రథమంగా దూరంగా వచ్చి హేమ తన సంసార విషయాలు గుర్తు చేసుకున్నప్పుడు అతనితో తను పడే తగాదాలన్నీ అర్థం లేనివిగా తోచసాగాయి. రంగనాయకి ఆ సాయంత్రం కూడా ఆమెను బయలుదేరనివ్వలేదు. చలిమిడి చేసి పెట్టకుండా ఎలా పంపిస్తాను నిన్ను అంటూ బియ్యం నీళ్లల్లో పోసింది. ఆమె ఆ రోజు కూడా ఉండిపోవలసి వచ్చింది. ఆ రాత్రి భోజనాల దగ్గర హేమ వదిన, మధుని నాతో తీసుకువెళ్తాను, వాడి చదువు పూర్తయ్యే వరకు నా దగ్గరే ఉంటాడు అంది. అంతకంటే నాకు ఇంకేం కావాలి? ఈ పల్లెటూరు తీసుకొచ్చి చదువు నాశనం చేశామనేగా వాడికింత కోపం. నీ దగ్గరుంటే నాకు నిశ్చింత అంది రంగనాయకి. నేను వెళ్ళను అన్నాడు మధు. ఏ ఎందుకని అంది తల్లి. వాళ్ళ ఇంట్లో మంచినీళ్లు కూడా తాగనని శపథం చేశాను. రంగనాయకి కళ్ళల్లో బాధ రెపరెపలాడింది. అప్పుడు అక్క ఇంట్లోంచి వెళ్ళిపోయిన కోపంలో నిన్ను మరిపించడానికి ఏదేదో చెప్పాను, అదేమి మనసులో పెట్టుకోకురా నాయనా, అక్కతో వెళ్ళు నువ్వు అంది. అన్నం తింటున్న మధు తలెత్తాడు. ఏదో చెప్పావా? అయితే అదంతా అబద్ధం అన్నమాటేగా. తల్లి అవునన్నట్లు తల ఊపింది. అబద్ధమా? మధు కళ్ళు ఆశ్చర్యంగా చూశాయి. ఒక చిన్న అబద్ధం ఆడితే నా వీపు చెట్లగొట్టేదానివిగా నువ్వు, గోడ కుర్చీ వేయించేదానివి, నువ్వు అంత పెద్ద అబద్ధం ఎలా చెప్పావు అన్నాడు. కొడుకు సూటిగా అడిగిన ప్రశ్నకు రంగనాయకి దిమ్మెరపోయినట్టు చూసింది. హేమ కూడా చకితురాలైంది. మధు గబగబా అన్నం కలుపుకుంటూ అన్నాడు. చూడక్క, మీ పెద్దవాళ్ళంతా ఇంతే. మీరు ఆచరించిన నీతులన్నీ మా చిన్నవాళ్ళ నెత్తిన రుద్ది ప్రాణం తీస్తారు. ఈ ఒక్కటే కాదనుకో, అమ్మ నన్ను అబద్ధమాడినందుకు ఇంత శిక్షిస్తుందా? తను 1000 అబద్ధాలు ఆడుతుంది. ఇది నేను ఎప్పుడో కనిపెట్టేశాను. గౌరవించాలట వీళ్ళని, గౌరవించటం. తప్పులు అందరూ చేస్తారు. మాకంటే పెద్దవాళ్ళు కాబట్టి మా నెత్తిన మొడతారు. మీకంటే పెద్దవాళ్ళు లేరు కాబట్టి మీ అధికారం సాగుతుంది. నువ్వు అబద్ధం చెప్పావో నిజం చెప్పావో నాకు తెలియదు. నేను జన్మలో వాళ్ళ గుమ్మం తొక్కను శపథం చేసుకున్నాను, ఎక్కను. ఇంకా నన్ను మాట్లాడించకండి. మధు అన్నం ఎవరో తరిమినంత తొందరగా తిని వెళ్ళిపోయాడు. రంగనాయకి అచేతనురాల్లా అలాగే నిలబడిపోయింది. హేమ నవ్వు తెచ్చి పెట్టుకుంటూ, మధు చాలా పెద్దవాడైపోయాడు వదినా అంది. రంగనాయకి ఒంటి మీద తెలివొచ్చినట్టుగా ఊపిరి పీల్చుకుంది. ఏమో హేమ, చూస్తుంటే ఇప్పటి పిల్లలందరూ అలాగే ఉన్నారు. వీళ్ళకి తెలివితేటలు ఎక్కువ. ప్రతి చిన్న విషయాన్ని ఆరా తీయడం చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నారు. మా తరం వాళ్ళకి ఈ ఆలోచనలు లేవు. అమ్మ నాన్నని తప్పుపట్టి చూపే వచ్చేది కాదు. ఇప్పటి వాళ్ళను జాగ్రత్తగా పెంచాలని మనం చనువు ఎక్కువ ఇస్తున్నాం. అందుకే వీళ్ళలా ధైర్యంగా అడగగలుగుతున్నారు. ఇదివరకటి తరంలా పిల్లలకు తల్లిదండ్రుల పట్ల విపరీతమైన భయం లేకుండా ఉండడం మంచిది కాదనను. కానీ వీళ్ళు మనని శల్యపరీక్ష చేయకూడదు, గౌరవించడం మర్చిపోకూడదు. ఆ జాగ్రత్త మనం వహించాలి. హేమ తల వంచుకుని అన్నం కలుపుకుంది. అవును, వదిన చెప్పింది నిజమే. ఇప్పటి పిల్లల తరహాయే వేరు.
వీళ్ళకి తల్లిదండ్రుల పట్ల భక్తి తక్కువ, భయం అసలే ఉండడం లేదు. కరుణని నేను జాగ్రత్తగా పెంచుకోవాలి, లేకపోతే రమేష్ చేసే గారాబానికి నా నెత్తినెక్కుతుంది. పెరిగి పెద్దయితే దేనికి నోరు మెదపనివ్వదు. సుధాకర్ ఆ ఉదయం భోజనానికి రాలేదు. రాత్రి పొద్దుపోయిన తర్వాత అందరూ పడుకోబోతుండగా వచ్చాడు. రంగనాయకి అన్నం వడ్డిస్తుంటే హేమ లేచొచ్చి వాకిట్లో వరండాలో కూర్చుంది. రమేష్ ఏం చేస్తున్నాడో, కరుణ ఏం మారం చేస్తుందో. హేమ శరీరం అక్కడున్న మనసు ఇంటి దగ్గరే తిరుగుతుంది. సుధాకర్ భోజనం చేసి వచ్చాడు. మధు అప్పటికే మడత మంచం తెచ్చి వాకిట్లో వేసి వెళ్ళిపోయాడు. కూర్చో హేమ అన్నాడతను. అతని పిలుపులో ఉన్న శక్తి ఏమిటో గాని హేమ తిరస్కారంగా లోపలికి వెళ్ళలేకపోయింది. కూర్చో రెండవసారి అన్నాడు. హేమ అరుగు మీద కూర్చుంది. వెన్నెల రోజులు అవడాన బయటంతా వెన్నెల పరుచుకుని ఉంది. సుధాకర్ మంచం మీద పడుకున్నాడు. వెన్నెల్లో పక్క మీద దుప్పటి కూడా లేకుండా మడత మంచం మీద అతి సామాన్యంగా పడుకున్న అతన్ని చూస్తుంటే హేమకు ఎలాగో ఉంది. అంత ఐశ్వర్యం కలలా కరిగిపోయినందుకు అతనేమీ బాధపడుతున్నట్టు లేదు. ఒకప్పుడు కారులో కాలు కింద పెట్టకుండా ఫణిభూషణ్ రావు గారి ఏకైక కుమారుడుగా పెరిగిన ఆ సుధాకర్ ఇతను ఒకరేనా అనే ఆశ్చర్యం ఎంతగానో వేస్తుంది. ఎంత విచిత్రం! భగవంతుడు ఇంకో రకంగా తలిచి ఉంటే అతను ఈ ఇంటికి అల్లుడుగా రావాల్సింది. అది కూడా అతనికి గుర్తున్నట్టు లేదు. గుర్తుంటే హేమతో మాట్లాడడానికి బిడియపడేవాడేమో. అబ్బా, ఎంత బావుంది వెన్నెల! హఠాత్తుగా అన్నాడు సుధాకర్. పరధ్యాసగా ఉన్న హేమ ఉలిక్కి పడ్డట్టు చూసింది. సుధాకర్ తల కింద చేతులు పెట్టుకుని ఆకాశంలోకి చూస్తూ అన్నాడు. వెన్నెలలో ఈ అందం, శాంతి గోవాలో సముద్రపు ఒడ్డున శ్రీశైలం కొండ మీద మళ్ళీ ఈ ఊళ్ళో చూస్తున్నాను అన్నాడు. హేమకి అక్కడ అందం, శాంతి ఇలాంటివేమీ కనిపించలేదు. చీమ చిటుక్కుమన్నా వినిపించేంత ఆ నిశ్శబ్దంలో భయంకరమైన ఒంటరితనంతో మనసు బిక్కచచ్చిపోయినట్టుగా ఉంది. హేమకి ఆ క్షణంలో మంచం మీద కూర్చున్న వ్యక్తి సుధాకర్ కాకుండా రమేష్ అయితే ఎంతో బావుండునో అనిపించింది.